ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న అతి పురాతనమైన దేవాలయము పేరు వచ్చేసి శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవాలయం, అంటే శివాలయం అన్నమాట. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇది చాలా వందల సంవత్సరాల క్రితము రాజుల చేత నిర్మించబడిన దేవాలయము. ఈ దేవాలయంలో 3 దేవాలయాలు ఉంటాయి. అంటే 3 శివునివే. అంటే శివుని కళ్ళు ఎలా ఉంటాయో అలాగా కట్టినారు. అవతల ఇవతల 2 కళ్ళు ఉంటాయి. ఫస్ట్ ఆ 2 కళ్ళ పైన శివునికి మధ్యలో ఒక కన్ను ఉంటుంది, 3వ కన్ను. అలాగా త్రిభుజాకారంలో ఉంటాయి ఈ 3 గుళ్ళు. ఫస్ట్ మధ్యలో గుడి కట్టారు, మైన్ టెంపుల్. ఆ టెంపుల్ కి ఆపోజిట్ లో అవతలొకటి ఇతలొకటి 2 టెంపుల్స్ కట్టారు. కాకపోతే ఈ టెంపుల్స్ లో ఉన్న 2 టెంపుల్స్ లో, అంటే ఎదురుగా కట్టిన 2 టెంపుల్స్ లో శివలింగాల్ని ఎత్తుకెళ్లారు. అలాగే ఆడ తవ్వకాలు చేశారు దుండగులు, గుప్త నిధుల వేటగాళ్ళు. అందుకనేసి ఆ 2 శివాలయాలకి తలుపులు వేసి ఉంటారు. ఎందుకు అని నేను అడిగితే, ఆ లోపలికి వెళ్ళి మిగిలిన కట్టడాలు కూడా ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళు తలుపులు వేసే ఉంటారు, తీయరు. ఆ కట్టడాలన్నా మిగిలి ఉండాలనే ఉద్దేశంతో ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు బయట నుండి అంతా చూడొచ్చు ఆ 2 దేవాలయాలని. 3వ దేవాలయంలో, అంటే మైన్ టెంపుల్లో ఇప్పటికి పూజలు జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్, రాగి చెట్టు. రాగి చెట్టు కటక్ కట్టినారు అరుగులాగా. ఎవరైనా వెళ్ళినా ఎండకి ఆ చెట్టు కింద కూర్చోచ్చు, చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఉన్న దేవాలయాన్ని నేను లోపలికి వెళ్ళి చూశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. అప్పట్లో రాజుకి కలలో శివుడి మొహం మాత్రమే కనిపించిందంట, ఇంకా వేరే ఏమి కనిపించలేదు. ఆ మొహంలో కూడా 3 కళ్ళు మాత్రమే కనిపించాయంట. అందుకనేసి ఆ రాజు ఆ 3 కళ్ళు, శివుని కళ్ళు ఎలా ఉంటాయో అలాగే గుళ్ళు కూడా అలానే ఉండాలని కట్టించాడు. ఒకప్పుడు 3 దేవాలయాల్లో ఒకేసారి పూజలు జరిగేవంట. ఒకే టైంలో ఒకేసారి పూజలు జరిగేవంట. అది చాలా అద్భుతం కదా ఫ్రెండ్స్. ఒకే టైంలో ఒకేసారి 3 దేవాలయాల్లో జరగడం అంటే చాలా చాలా బాగుంటుంది. అప్పట్లో చూసిన భక్తులు, వెళ్ళిన భక్తులకి చాలా అనుభూతి ఉంటుంది. ఇప్పుడైతే 2 దేవాలయాలు లేదు పూజలు, ఒక దేవాలయంలో జరుగుతూనే ఉన్నాయి. కట్టడాలు కూడా రాళ్ళు కొద్ది కాస్త నగ్గి బెండ్ అయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వందల సంవత్సరాలు అయిపోయింది కనుక అంత నగ్గింది. అయినా ఉంటుంది ఫ్రెండ్స్, అలానే ఉంటుంది. ఎవరు గుడిని తవ్వేది, కొట్టేది ఇలాంటి పనులు చేయనంత వరకు గుళ్ళు రాజులు కట్టిండేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ దేవాలయాన్ని అదో ఫ్రెండ్స్, మీరు 3ని బాగా చూడండి ఏ ఆకారంలో ఉన్నాయో. అదాల సెంటర్ లో గుడి, మధ్య అవతల ఇతల ఒక గుడి ఎదురుగా. ఈ రాజులు కట్టినటివే ఫ్రెండ్స్ ఈ స్తంభాలు ఇవన్నీ, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవన్నీ ఫ్రెండ్స్. ఇంకోటి, మీరు ఈ దేవాలయాన్ని చూడాలంటే నంద్యాల జిల్లా బనగానపల్లి మండలము, నందవరం గ్రామము. బనగానపల్లి నుండి 10-11 కిలోమీటర్లు వస్తుంది ఈ నందవరము. ఈ నందవరంలో ఇంకా ఒక గుడి ఉంది, అమ్మవారి గుడి, చౌడేశ్వరి అమ్మవారి గుడి ఫేమస్. ఆ గుడికి కూడా వెళ్ళొచ్చు. అలాగే చెన్నకేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఈ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది శివలింగం, మైన్ టెంపుల్ లో శివలింగం అలా ఉంది. అంతేకాదు, ఈ వాకిలి ఉంది కదా, గర్భగుడి వాకిలి కింద అవతల ఇవతల ఏనుగుతల ఆకారంలో చెక్కినారు శిల్పాలు. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను కిందికి కెమెరా పెట్టి తీసాను, మీరు చూస్తున్నారు. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇక్కడ 2 దేవాలయాలు చెప్పాను, చౌడేశ్వరి అమ్మవారు, చెన్నకేశ్వర అమ్మవారు, ఈ శివాలయాలు 3 చూడొచ్చు ఫ్రెండ్స్.